85% ఉన్న మనకేమో ఎస్సీ ఎస్టీలకేమో 22%, బీసీలకేమో 23% రిజర్వేషన్ ఉంది. అంటే 45%. మైనారిటీలకు 4%, 49%. ఎంతమంది మొత్తం మనం 85%. కానీ ఓసీలు ఉంది 10 నుంచి 14-15% లోపే. వాళ్ళకి 50% రిజర్వేషన్. ఎలా అంటే 40% జనరల్ సీట్లు అంటారు. అగ్ర కులాల్లో ఉన్న పేదలకు అని చెప్పి 10% రిజర్వేషన్ ఇప్పించుకున్నారు మోడీ గారి ప్రభుత్వం. అంటే 40-10-50%. వీళ్ళు ఉన్న జనాభా ఎంత? 10 నుంచి 12%, 14%. రాష్ట్రంలో ఉన్నది 14%, దేశంలో 10%. దేశం మొత్తం మీద 10% ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్ ఏంటి? ఇదంతా దుర్మార్గం. కాబట్టే మనకి చట్టసభలో స్థానం లేదు. ఇకపోతే ఎగ్జిక్యూటివ్లో అధికారులు చూడండి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి మా సోదరులు ఎస్సీ ఎస్టీ సోదరులు అక్కడ ఇక్కడ 10 మంది 5 మంది కనపడతారు. రాజ్యాంగ వ్యవస్థలో రాజశేఖర రెడ్డి వస్తే మొత్తం రెడ్లు దిగిపోతారు. అధికార వ్యవస్థ మొత్తానికి చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం కమ్మవాళ్ళు దిగిపోతారు. అధికారంలో ఏ అధికారి అయినా బీసీలో ఒకరు ఉన్నారు. అసలు ఎస్సీ ఎస్టీలో కూడా మాకు చదువులు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గారు ప్రసాదించిన ఆ మహానుభావుడు ఇచ్చిన వరం వల్ల నా ఎస్సీ ఎస్టీ సోదరులు కొంత కాస్త కొంచెం ఎగ్జిక్యూటివ్ ఉన్నారు.